అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో కరివేపాకు మొక్కను రీపాటింగ్ ఎలా చేయాలో చూద్దాం. నేను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కరివేపాకు మొక్కను తెచ్చి ఈ కుండీలో పెట్టుకున్నాను. నాకు తెలియక కుండీ అంతా కూడా సాయిల్తో నింపి ఎలాంటి ఎరువులు వేయకుండా ఈ కరివేపాకు మొక్కను పెట్టుకున్నాను. మొక్క అయితే హెల్తీగానే ఉంది కానీ ఫాస్ట్ గ్రోత్ అయితే లేదు. అందుకని ఇప్పుడు ఈ కరివేపాకు మొక్కని రీపాట్ చేసుకుంటాను. కుండీలో ఉన్న మట్టి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. ఇలా ఉంటే మొక్క అనేది పెరగదు. మొక్కలని రీపాటింగ్ ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం పూట చేస్తే మంచిది. మనం రీపాట్ చేసిన తర్వాత మొక్కలు సెట్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది. అందుకని సాయంత్రం పూట రీపాట్ చేసుకోవాలి. అదే మార్నింగ్ రీపాటింగ్ చేస్తే ఎండవేడికి తట్టుకోలేక మొక్కలు చనిపోతాయి. ముందుగా కుండీలో ఉన్న మట్టి మొత్తాన్ని కూడా ఇలా గొల్ల చేసుకోవాలి. ఒక పుల్లతో కానీ ఒక ఊసతో కానీ మట్టి మొత్తాన్ని గొల్ల చేసుకుని చుట్టూ ఉన్న మట్టి మొత్తం కూడా ఇలా తీసేయాలి. ఇలా తీయడం వల్ల మొక్కను మనం కుండీలోంచి తీయడానికి వీలుగా ఉంటుంది. అలా కాకుండా ఇలా మట్టిని గొల్ల చేయకుండా మొక్కని మనం లాగేసామంటే కుండీలోంచి రూట్స్ అనేవి డిస్టర్బ్ అయ్యి మొక్క చనిపోతుంది. ఇలా చుట్టూ ఉన్న మట్టిని తీసేసిన తర్వాత కుండీని కాస్త సైడ్కి వంచి కుండీని కాస్త కదిపామంటే కుండీలోంచి మొక్క అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా కుండీలోంచి మొక్క అనేది బయటికి వచ్చిందో. దీని అడుగున ఉన్న మట్టి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. ఇంత గట్టిగా అయిపోతే మొక్కలు అస్సలు పెరగవు. సో అందుకని కింద ఉన్న మట్టి అంతా కూడా నేను తీసేస్తున్నాను. మొత్తం మట్టి అంతా కూడా తీయకూడదండి. రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా అడుగున ఉన్న మట్టిని మాత్రమే నేను తీస్తున్నాను. ఇప్పుడు మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. 50% గార్డెన్ సాయిల్, 30% వర్మీ కంపోస్ట్, 20% ఓకా కలిపిన సాయిల్ అండి. దీనిలో బోన్ మీల్ 3 గుప్పెళ్ళు వేసుకుంటున్నాను. ఈ బోన్ మీల్ అనేది ఆర్గానిక్ ఫెర్టిలైజర్. దీనిలో ఫాస్ఫరస్, నైట్రోజన్ ఎక్కువగా ఉంటాయి. దీనిని వాడడం వల్ల రూట్స్ అనేవి బాగా డెవలప్ అయ్యి మొక్క చక్కగా ఎదిగి బుషీగా హెల్దీగా పెరుగుతుంది. దీనిలో వేపపిండిని ఒక 3 గుప్పెళ్ళు అయితే వేసుకోవాలి. ఈ వేపపిండిని యూజ్ చేయడం వలన మనకి రూట్స్ నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. రూట్ రాట్స్ అనేవి రాకుండా ఉంటాయి కూడా. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. దీన్ని ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం ఉంటుంది. దీన్ని వాడడం వలన ఫోటోసింథసిస్ బాగా జరిగి మొక్క చక్కగా గ్రీన్గా హెల్దీగా పెరుగుతుంది. ఈ మట్టి మిశ్రమంలో మనం వేసిన వేపపిండి, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కరివేపాకు పెట్టుకునే కుండీకి డ్రైన్ హోల్స్ అనేవి ప్రాపర్గా పెట్టుకోవాలి. కాస్త ఎక్కువ డ్రైన్ హోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా డ్రైన్ హోల్స్ పెట్టుకోవడం వలన మనం వాటర్ వేసినప్పుడు ఎక్సెస్ వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అయ్యేలాగా ఉండాలి ఈ డ్రైన్ హోల్స్. వీటిని కవర్ చేయడానికి నేను టైల్ ముక్కలు అయితే పెట్టుకున్నాను. వాటిపైన కాస్త కొబ్బరి పీచును అయితే వేసుకుంటున్నానండి. మనం వాటర్ వేసినప్పుడు మట్టి అనేది డ్రైన్ హోల్స్లోంచి వెళ్ళిపోకుండా ఈ కొబ్బరి పీల్చు మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. వాటిపైన గార్డెన్లో తీసేసిన ఎండాకులు అన్నీ కూడా ఈ కుండీలో సగం వరకు అయితే నింపుకుంటున్నానండి ఒక లేయర్ కింద. ఇలా ఎండాకులు వేసుకోవడం వలన కుండీ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అలాగే కొన్ని డేస్కి ఈ ఎండాకులన్నీ కూడా కంపోస్ట్ కింద తయారయ్యి మొక్కకి మంచి బలాన్ని అయితే ఇస్తాయి. దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సాయిల్ మిక్స్ని వేసుకోవాలి. ఇలా కుండీ మొత్తం కూడా నింపుకోకుండా సగం వరకు ఈ మట్టిని వేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు మొక్కనైతే పెట్టుకోవాలి. మొక్క పెట్టుకున్న తర్వాత మళ్ళీ మట్టి అనేది వేసుకోవాలి. మట్టిని కాస్త గట్టిగా అదుముకోవాలి. అప్పుడే మొక్క చక్కగా కుదురుకుంటుంది. ఇప్పుడు కుండీలో ఉన్న మట్టి అంతా కూడా తడిచేలాగా వాటర్ అయితే చేసుకోవాలి.
కరివేపాకు మొక్కకి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి పుల్లటి మజ్జిగని కానీ బియ్యం కడిగిన నీళ్ళను గాని వేస్తూ ఉంటే మొక్క అనేది చక్కగా హెల్తీగా పెరుగుతుంది. అలాగే దీని పైన ఉన్న టిప్స్ అనేవి కట్ చేయాలి. అప్పుడు సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వచ్చి మొక్క బుషీగా తయారవుతుంది. ఈ విధంగా కరివేపాకు మొక్కని రీపాటింగ్ చేసుకుంటే కరివేపాకు మొక్క చాలా హెల్తీగా, బుషీగా, గ్రీన్‌గా పెరుగుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.